వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న గమనిక. ప్రస్తుతం మన డిఎన్పి ఢిల్లీలో ఉన్నా కూడా కొత్త ప్లగిన్ యాప్ అప్డేట్ వచ్చినందుకు ఈ వీడియో చేస్తున్నారు. ఇప్పుడు మీరు వీడియోలోకి వెళ్ళొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట కూడా ఆన్లో పెట్టేసుకోండి. సో హాయ్ గేమర్స్. సో చెప్పారు కదా, కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో దాన్ని ఎలా కాపీ చేసుకోవాలి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వెహికల్స్ అవన్నీ చెక్ చేశారో చేయలేదో చూద్దాం. సో మీరు చెక్ చేశారనే అనుకుంటున్నాను. కొత్తగా అప్డేట్స్ ఏం రాలేదు ఛాలెంజ్ మోడ్లో, కానీ ప్లేయర్ మోడ్లో ఒక్కటే వచ్చింది. ఫస్ట్ ఇప్పుడు ఎలా చెయ్యాలో మనమైతే నేర్చేసుకుందాం. సో చేసే ముందు సారీ గైస్, నాకు హెల్త్ అయితే బాగా. ఫస్ట్ సెలెక్ట్ కొట్టండి. ఒకసారి సెలెక్ట్ మీద కాపీ పడ్డాక మనం మెయిన్ గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ మీరు కోరుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి యాడ్ రాకూడదని. సో యాడ్ రాకూడదని అయితే ఓకే గైస్, మనం మెయిన్ గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. గేమ్ కూడా లోడ్ అయిపోతుంది. ఓకే గైస్, పార్ట్ 2 అయితే వస్తుంది రేపు పక్కా గైస్. పార్ట్ 2 అయితే ఓకేనా? ఎస్ గైస్, యాడ్ అయితే వచ్చేసింది 30 సెకండ్స్ గైస్. ఇప్పుడు తలనొప్పి, సారీ నేను యాడ్స్ కూడా రిమూవ్ చేయలేదు, సారీ. ఇది డే 2 కింద కన్సిడర్ చేసుకోండి. సో నెక్స్ట్ కేజీఎఫ్ బైక్ ఎలా చేయాలో మొత్తం అన్నీ నేను మీకు ఇవాళ చూపిస్తా. గేమ్ గణేష్ సిటీ లింక్ ఎలా కాపీ చేసుకోవాలో అన్నీ చూపిస్తా. సో మీరు కూడా చూసి ఎంటర్టైన్ ఫీల్ అవ్వండి. సో ఓకే, ఇంకా టైం అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనమైతే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు గైస్ ఇక్కడ భూతద్దంలో ఉంది కదా ఇంటర్నెట్, అది దాని మీద పేస్ట్ నొక్కండి. క్లిక్ టు పేస్ట్ అన్నప్పుడు వాడికి అయితే గుర్తుపెట్టుకోండి, నెట్ అయితే కంపల్సరీ ఆన్లో ఉండాల్సిందే. ఆన్లో ఉన్నాక ఒక్కసారి ఫైల్ లోడెడ్ పడాలి. దాంట్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది గైస్. ఓకే, ఫైల్ లోడెడ్ అని పడింది కదా. ఇప్పుడు ఆర్జిఎస్ టూల్స్లోకి వెళ్ళి PM5 ఇచ్చారు కదా మనకి, PM5 అని నొక్కాలి. ఓకే, PM5 అని నొక్కాక ప్లేయర్ మోడ్ 5 పడిపోయింది. సో ఇప్పుడు గేమ్ నుంచి ఎగ్జిట్ అవ్వండి గాయ్స్. ఈ యాడ్స్ ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ గేమ్ ఆన్ చెయ్యండి. వన్స్ గేమ్ ఆన్ చేసాక మనమైతే మారిపోస్తాం ఇలాగా. సో గాయ్స్, దీని నుంచి బయటికి రావడానికి కూడా ఇంకో వే అయితే ఉంటుంది, అంతేగాని అన్నీ ఇలా గేమ్ అయితే గ్లిచ్ అయిపోయింది గైస్. సారీ, నేను మళ్ళీ బయటికి వెళ్తున్నాను, ఇవాళ నాకు పని అయితే ఎక్కువ అయిపోతుంది. సో గేమ్లోకి వెళ్ళే ముందు ప్లగిన్ యాప్లోకి ఇంకోసారి వెళ్ళండి, ఎందుకంటే అన్నీ ఒకేలా కాదు. కేజీఎఫ్ బైక్స్ ఇవన్నీ ఇప్పుడు వెహికల్స్ అవన్నీ ఒకలాగా. మళ్ళీ సెలెక్ట్ కొట్టి కాపీ నొక్కండి. ఈసారి మళ్ళీ గేమ్లోకి వెళ్ళండి. సో వెళ్ళాక మళ్ళీ ఒకసారి ఇంటర్నెట్కి అయితే వెళ్ళండి. మనోడైతే బాగున్నాడు, వీడి ఫేస్ చూద్దాం దానికన్నా ముందు. ఓకే గ్యాస్, టైమర్ అయితే ఇంకా అవ్వలేదు. సో ఈలోపు మనోడి మొహం కూడా చూద్దాం మరి. ఓకే, ఫస్ట్ మనం ఒక బైక్ తీసుకుందాం. వీడు మొహం చూడాలంటే ఫస్ట్ మనకు ఒక బైక్ కావాలి. సో మనం బుల్లెట్ని అయితే పిలిచేస్తున్నాం. ఓకే, మన బుల్లెట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళండి గాయస్, బండి నుంచి కెమెరా యాంగిల్ మార్చి వెనక్కి వెళ్ళండి. ఎందుకు వేసి మొహం ఎలా ఉంది? ఒకవేళ నేను స్పెట్స్ పెట్టుకొని అన్నానా? ఓకే, స్పెట్స్ తీసేద్దాం కాస్త ముందుకెళ్ళి. ఓకే, స్పెట్స్ తీసేసాం, అయినా ఇలాగే వస్తుంది గాయస్. సో ఇంతేననుకుంటా, వీడి మొహం ఈ స్పెట్స్ వాళ్ళే ఇచ్చారు. వీడికి స్పెట్స్ ఏమో పక్కగా అనుకోండి గాయస్. షర్ట్స్ కూడా మారట్లా, హెయిర్ మారట్లా. సరే చూద్దాం మరి ఫ్యూచర్ అప్డేట్స్లో ఇది కూడా వస్తుందేమో అనేది. ఇంకా గైస్ మల్టీప్లేయర్ మూడ్ అందరూ అడుగుతున్నారు, అంతే వీడి మొహం ఇంతే ఉంది గైస్. సో ఎక్కడన్నా మల్టీప్లేయర్ మూడ్. సో మల్టీప్లేయర్ మూడ్ వస్తే మనం కూడా అందరం చక్కగా ఆడుకోవచ్చు. మరి రావాలి కదా మల్టీప్లేయర్ మూడ్ కూడా. సో మల్టీప్లేయర్ మూడ్ వస్తే నేను తప్పక ఇన్ఫార్మ్ చేయకుండా ఉంటాను. ఇంకా అవ్వలేదు గైస్, ఈలోపు మనమైతే ఆ ర్యాంప్ ఉంది కదా దాని దగ్గరికి వెళ్ళి జమ్మని చేద్దాం. ఓకేనా? ఓకే, మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం. మనోడి స్టైలు బాగానే ఉందిలేండి. సో నా వాయిస్ క్లారిటీ లేకపోతే ఐఎమ్ సారీ గైస్, ఎందుకంటే నాకు బాగాలేదు హెల్త్ కూడా. బట్ హెల్త్ ఇష్యూ అయినా మీకోసం అడుగుతున్నారు అని చెప్పేసి నేను వచ్చాను. గ్యాస్ నేను ఒకటి అయితే మర్చిపోయా. అయ్యా దేవుడా ఏం మర్చిపోయాను అనుకుంటున్నారా? ఇన్ఫినిటీ హెల్త్ అండి, అది మర్చిపోతే ఇంకేమన్నా ఇప్పుడు పడి ఉంటే నాకు అయిపోయేది. దేవుడి దయ వల్ల. సో చెక్ చేద్దాం అయ్యిందో లేదో. ఫస్ట్ ఇన్ఫినిటీ హెల్త్ అయితే పెట్టేసుకుందాం.
గాయస్ నాకు ఈ యాడ్స్ గుద్దితే మీరు కూడా యాడ్స్ నుంచి తెలుసుకోవాలి. అప్పుడప్పుడు యాడ్స్ అనేవి ఇసుక్కోకూడదు. అలాని మనమే ఇసుక్కుంటాం. మరీ వీడియో మధ్యలో చేసేటప్పుడు వస్తే ఎవరన్నా ఇసుక్కోరు గాయస్. మరీ దారుణంగా చా 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 ఐ డోంట్ లైక్ దిస్ యాడ్స్. ఓకే ఇన్ఫినిటీ హెల్త్ అని చెప్పను. యాడ్స్ అంటే నాకే ఇష్టమే. అంటే అప్పుడప్పుడు కాస్త బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా చూడడానికి. యాడ్స్ అన్నీ బాగానే ఉంటాయిలేండి. ఓకే మనమైతే ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేయాలో ఐడియా కూడా రావట్లేదు గాయస్. ఎయిర్పోర్ట్కి వెళ్దామా? ఓకే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళి మనం కొన్ని సాహసాలు చేసేద్దాం. ఒక మైత అయితే ట్రై చేద్దాం. సో మీ అందరికీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన బుల్లెట్ బాంబ్ అయితే గుర్తే ఉందనుకుంటున్నా. ఉందా? సరే మీకు ఒక్కసారి మళ్ళీ బుల్లెట్ బాంబ్ అయితే చూపించేస్తా. సో రాకెట్ లాంచర్ తీసుకొని దూరంగా వెళ్ళండి. గన్ షూటింగ్స్కి ఇన్ఫినిటీ హెల్త్, తాత హెల్త్ అని ఏమి ఉండదు. సో ఎస్ గాల్లోకి అయితే ఎగిరిపోయింది, ఏది కనబట్లా. సో మనం ఈ ప్లేన్ కూడా కాల్ చేద్దాం. సారీ అయితే వర్క్ అవ్వదు అనుకుంటున్నా. ఇప్పుడు ప్లెయిన్ కాల్ చేసాం కదా, ప్లెయిన్ ఉండాలి ఎయిర్పోర్ట్లోది నేను. సో దీన్ని కూడా కాలుద్దాం ట్రై చేసాం. సారీ ఫెయిల్ అయిపోయింది గైస్, ఎందుకంటే ఇది స్టార్టింగ్ బోగులా రాలేదు కదా. ఆ ఏంటో నేను పార్ట్ 3లో చెప్తానులేండి. అని చెప్పను. ఏదన్నా మళ్ళీ నార్మల్ వీడియో అవుట్ ఆఫ్ పార్ట్స్లో వస్తే అప్పుడు చెప్తాను. ఓకేనా? ఓకే ఇప్పుడైతే అవ్వట్లా, షీల్డ్ పడిపోయింది. దీనికి కూడా ఇన్ఫినిటీ హెల్త్. ఇక గ్యాస్ క్లిక్ టు పేస్ట్ వచ్చింది. నాకు తెలిసి లింక్ కాపీలో ఉందో లేదో ఒకసారి. లేదనుకుంటా గైస్, పోయింది. ఎంత టైం అయింది కదా. సో మనమైతే మళ్ళీ గేమ్ ఎగ్జిట్ అయితే ఇవ్వపోదాం. గేమ్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ప్లగిన్ యాప్లోకి వెళ్ళి సెలెక్ట్ చేయాలి. ప్లగిన్ యాప్కి ఎత్తుక్కొని చేసేసరికి అయిపోతుంది. సో ప్లగిన్ యాప్లో మళ్ళీ కేజీఎఫ్ బైక్ సెలెక్ట్ కొట్టేయండి. వన్స్ సెలెక్ట్ కొట్టేశాక మళ్ళీ మెయిన్ గేమ్లోకి వెళ్ళిపోండి. మళ్ళీ మెయిన్ గేమ్లోకి అయితే వచ్చేసానండి. వచ్చేసి ఈసారి ఏం చేస్తారు అంటే క్లిక్ టు పేస్ట్ కొట్టేయండి. మళ్ళీ ఫైల్ లోడెడ్ వాళ్ళు అది గుర్తెట్టుకోండి. మళ్ళీ ఫైల్ లోడెడ్ అనే పడ్డాక అప్పుడు గేమ్ నుంచి ఎగ్జిట్ అవ్వండి. ఓకే మనకి ఇంకా ఫైల్ లోడెడ్ అయితే పడలేదు గైస్. ఓకే ఫైల్ లోడెడ్ పడిపోయింది. ఇప్పుడు మనం గేమ్ నుంచి అయితే ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ యాడైతే వచ్చింది. ఈసారి మనం ఆర్జిఎస్ టూల్స్లో ఏం నాకు అవసరం, జస్ట్ గేమ్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ గేమ్లోకి అయితే వెళ్ళిపోవాలి. గేమ్లోకి వెళ్ళాక 1 అని నొక్కాలి. ఓకే మనం బయటికి వెళ్ళి అయితే ట్రై చేద్దాం. దాని చీట్ వచ్చేసి 1 అనేవి చూపిస్తుంది కాబట్టి 1. సో యానిమల్స్, మెగా ర్యామ్స్ అన్నీ ఇప్పుడు మనం బైక్ అయితే అలా చేసాము సేమ్ అలాగే. ఓకే గాయస్ వచ్చేసింది. సో మనం ఇంకా ఏం చేద్దాం అనుకున్నాం, గణేష్ సిటీ లింక్ చేసే ముందు మెగా ర్యాంప్ అయితే మనం చేద్దాం. మెగా ర్యాంప్ చేశాక అప్పుడు దానికన్నా ముందు బయటికి ఎలాగో చూపిద్దాం. ఫస్ట్ PM1 అని అయితే కొట్టేయండి. ఆ తర్వాత మళ్ళీ గేమ్ నుంచి ఎగ్జిట్ అవ్వండి. గేమ్ నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ గేమ్లోకి వెళ్ళి ఓపెన్ ఒకసారి అయ్యాక ఓకే మనోడైతే వచ్చేసాడు గైస్. సో మళ్ళీ యాడ్లు అయితే వచ్చేసాయి. ఓకే గైస్ యాడ్స్ అంటే నాకు కూడా ఇష్టమే. నాకు వీడియోస్లో యాడ్స్ వచ్చేయలేదు నాకు తెలీదు. మీరే కామెంట్స్ పెట్టండి, వస్తే ఎస్ బ్రో అని, లేదంటే నో బ్రో అని. ఎనీథింగ్ ఇట్స్ ఓకే. సో యాడ్స్ అంటే అందరికీ ఇష్టమే, కొన్నాటిని ఇంట్రెస్టింగ్గా మార్చుద్ది. సో ఓకేనా. సో మనోడైతే ఆవా హెడ్. సో మనం వెహికల్స్ కానీ మెగా ర్యామ్స్ కానీ చేసుకునేటప్పుడు ఇలాంటి ఏమీ అవసరం లేదు. సో ఓకే మనం అయితే బయటకు వచ్చేసాం. సో ఇంకా ఉంది టైమర్. ఈలోపు మనం చీట్ కోడ్ 1 అంటే మన KGF బైక్తో కొన్ని ఇచ్చేద్దాం. ఓకేనా. ఫస్ట్ చీట్ కోడ్ వచ్చేసి 1 కదా, 1 ఒకదా. సో చీట్ డైల్ చేసేస్తే KGF బైక్ కూడా వచ్చేస్తుంది. సో మనం KGF బైక్ అయితే వేసుకొని వెళ్ళిపోదాం. సో ఇప్పుడు స్పెట్స్ కూడా పెట్టేశాడు మనోడు, ఎందుకంటే టైమర్ ఇంకా ఉంది గైస్ చాలా వరకు. సో మనకి గణేష్ సిటీది చాలా ఉంది చేయాల్సిన పని. వల్ల నాకు తెలిసి ఇదే లాంగ్ వీడియో అనుకుంటున్నా. ఓకే పర్వాలేదండి. సో వెళ్ళిపోదాం స్పీడ్గా, ఇక నో లేట్. మనమైతే మనోడు కాల్తో
కొట్టేశాడు. మధ్యలో ఈ బైక్ అడ్డు వచ్చేసిందండి. సో ఐ మీన్ ఈ కార్ అడ్డు వచ్చేసిందండి గాయస్. ఎవరి కార్ని అడ్డు తీసుకొచ్చింది? డోర్ కూడా బయటకు వచ్చింది. రా బయటికి రా, నువ్వు రా నువ్వు రావులే కానీ నేనే వస్తా అని ఆ సీటు పని చెప్పాలి. నువ్వెవడు రా ఫస్ట్ దిగు బయటికి. నా కారు ఆగరా, నేను ఇప్పుడు బండితో తగ్గుతా. వద్దు ఆడే మయమైపోయాడు గాయస్, వదిలేయండి. మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఇంకా టైం అవ్వాలా. మనమైతే మెగారామ్కి వెళ్దాం. డోర్ క్లోజ్ అవుదా గాయస్, కొడదాం. వద్దులేండి మనకెందుకు, దీంతో మనం పక్కన నుంచి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే ఫస్ట్ ఈ హోల్లో నుంచి వెళ్దామా? ఓకే గో. మనోడైతే టన్నల్లోకి దూకి పడిపోయాడు గాయస్. నేను ఇన్ఫినిటీ హెల్త్ అయితే ఆన్ చేయాల. సో ఆన్ చేద్దాంలేండి. మన బండి లేచింది, మళ్ళీ పడిపోయింది. ఏంటో మన బండి స్టంట్స్ చేస్తుంది గాయస్. ఓకే మనమైతే వెళ్దాం. ఇంకా మంది ఫైల్ లోడెడ్ అయితే పడలేదు. సో వెళ్దాం, ఇంకా టైం ఉందిగా. సో ఇప్పుడు ఎట్టుది దూకుద్దామంటే ఇక్కడ ఏదో చిన్నది ఉండాలి గాయస్. చోటా ప్యాకెట్ బడా ధమాకా అన్నట్టు అదైతే వెళ్తే ఎక్కడో పడతాం. సో మనం అయితే ఒక్కసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. గైస్ ఇప్పుడైతే మనం చచ్చిపోతాం. ఇన్ఫినిటీ హెల్త్ వాళ్ళది గాయస్. ఐఎమ్ సారీ, ఇప్పుడు చచ్చిపోయాం. ఎస్ అనుకున్నా. ఇంకెందుకు మనమే ఎగ్జిట్ చేసేద్దాం. సో గైస్ నాకు ఇప్పుడు తెలిసి పేస్ట్ చేసుకోవడానికి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో పేస్ట్ చేద్దామా? సో ఇంకా టైం అయితే ఉంది. ఈలోపు మనమైతే ఫస్ట్ వెళ్దాం. ఈలోపు మన రేంజ్ రోవర్ని అయితే బ్లాస్ట్ చేసేద్దాం. సో బ్లాస్ట్ చేద్దామా? ఓకే రాకెట్ లాంచర్ అయితే తీసుకున్నా. ఓకే 3, 2, 1 బూమ్. సో బ్లాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని సెకండ్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మనమైతే పేస్ట్ చేసే ముందు ఫస్ట్ మనం యూట్యూబ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు చూసినవన్నీ పట్టించుకోకండి. సో మనమైతే మన దానిలోకి వెళ్దాం. ఫ్లైట్ వీడియోకి అయితే వెళ్ళి ఇక్కడ ఓపెన్ చేద్దాం. సో ఎవరు కామెంట్ పెట్టారు వి వాంట్ పార్ట్ 2 అని, తప్పకుండా ఎవరు పెట్టారో తప్పకుండా చేస్తాను. రేపు పక్కా అని చెప్పాను. ఓకేనా? పక్కా అంటే పక్కా కాదు, ఏమవుద్దాం మనమో చెప్పలేము కదా. సో ఓకే కాపీ అయితే చేస్తాం. ఇంకా ఓపెన్ చేసి కాపీ చేసుకోవాలన్నా. ఓకే ఇప్పుడు పేస్ట్ అయితే చేసేద్దాం. ఓకే పేస్ట్ చేసేద్దాం. ఎర్రర్ అయితే వచ్చింది గైస్, ఏదో అయ్యింది మొత్తం మీద. ఈసారి ఓపెన్ చేసి వెళ్ళి పేస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓపెన్ చేద్దాం. ఈసారి గట్టి ప్రెస్ చేశాను. ఓపెన్ నొక్కేద్దాం. ఓపెన్ నొక్కి సో ఇప్పుడు ఏదో దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అంట వస్తుంది. అయినా మనం షేర్ లింక్ కొడదాం. ఓకే కాపీ లింక్ ఇప్పుడు కాపీ కొట్టేయండి. సో మళ్ళీ వెళ్ళి పేస్ట్ దగ్గర నొక్కండి. ఎర్రర్ అయితే వస్తుంది గైస్, ఏదో మిస్టేక్ అయినట్టుంది. అయినా నేను మళ్ళీ లింక్ పంపిస్తానులేండి. సో మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ గైస్, నెక్స్ట్ టైం లింక్ పంపిస్తా. అలా అయితే చేసుకోండి. మనకైనా అడ్జస్టులు అన్నాడుగా, ఇది కూడా అవ్వట్లేదు గైస్. వ్యూ పడాలి అక్కడ, సో పడలేదు. సో సారీ, నేను ఇంకెప్పుడన్నా చూపిస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ. సో సేమ్ అదే పొజిషన్లో మీరైతే కాపీ చేసుకోండి. ఓకే రేపు వీడియోలో ఒకవేళ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.